అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. ఓం నమ శివాయ. ఈరోజు మన చౌటుప్పల్ దగ్గర ఉన్నటువంటి అమ్మ నాన్న అనాథ శరణాలయానికి రావడం జరిగింది. ఈ ప్రాంతం అంతా కూడా చాలా ఆధ్యాత్మికంగా ముందు శివాలయం దర్శనం చేసుకొని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల ద్వారా వారికి నిర్మించినటువంటి ఆ భవనాన్ని కూడా ఇవాళ వీక్షించడం జరిగింది. మాకు చాలా ఆనందంగా అనిపించింది. ఎంతోమంది ఇక్కడ మగవాళ్ళు ఆడవాళ్ళు మతిస్థిమితం లేనటువంటి వాళ్ళు, ఫిజికల్గా హ్యాండిక్యాప్ ఉన్నటువంటి అంగవైకల్యం ఉన్నవాళ్ళు ఎంతోమంది ఇక్కడ వాళ్ళకి సేవ చేస్తున్నారు. ఇవాళ మాకు చాలా సంతోషం కలిగింది. మేము సంగారెడ్డి ప్రాంతం నుంచి రావడం జరిగింది. అలాగే ఇతర మాధ్యమాల ద్వారా సోషల్ మీడియా ద్వారా చూడడం జరిగింది. మాకు ఎంతో ఆనందంగా అనిపించింది. వాళ్ళకి ఆ భగవంతుని అనుగ్రహం చేత ఇంకా ఎంతో మంచి డొనేషన్స్ వస్తూ వాళ్ళు ఇట్లాగే ఇంకా వాళ్ళకి ఎంతో గొప్ప సేవ చేయాలని మేము మా తరపు నుంచి కూడా తప్పకుండా ప్రతి నెల కూడా ఏదో ఒక రకంగా సహాయం చేద్దామని నిర్ణయించుకున్నాం. ఈ నెల నుంచి అందరూ కూడా రండి, వీక్షించండి. మీకు తోచినంత మీరు కూడా ఇక్కడ దానం చేయండి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి దానం చేస్తే మనకు కూడా ఎంతో పుణ్యం వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు మీ పెద్దల పేరు మీద, మీ యొక్క పిల్లల పేరు మీద బర్త్డేలు, ఈ మ్యారేజ్ డేలు బయట జరుపుకోవడం కంటే కూడా ఇటువంటి ప్రాంతంలో మనము ఒక రోజు భోజనం వాళ్ళకి పెట్టిస్తే, ఒక పూట భోజనం పెట్టించినా కూడా చాలా సంతోషకరం. కాబట్టి అందరూ రండి, వీక్షించండి. ఈ యొక్క అమ్మా నాన్న శరణాలయంలో ఉన్నటువంటి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కండి. జై శ్రీరామ్. అలాగే ఇక్కడ నూతన సోమనాథ జ్యోతిర్లింగ స్వామివారి క్షేత్రం కూడా ఏర్పాటు చేస్తున్నారు. మొన్ననే భూమి పూజ కూడా అయింది. త్వరలో ఆ నిర్మాణం కూడా పూర్తి అయిపోతుంది. కాబట్టి ఎవరైనా భక్తులు ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు ఆ ఆలయ నిర్మాణానికి కూడా ఎంతో కొంత మీ యొక్క సహకారాన్ని అందించి ఆ స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. ఓం నమ శివాయ. నా పేరు చెన్నారెడ్డి. నేను ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ నుంచి వచ్చాను. ఈ యొక్క అమ్మా నాన్న అనాథ ఆశ్రమాన్ని ఇంతకుముందు చాలా రోజుల క్రితం ఒకసారి చూశాను. అప్పుడు నేను ఓన్లీ అక్కడ చూసి ఏదో కొంచెం డొనేషన్తో ఎంతో పంపించాను, ఎంతో తెలియదు కానీ ఎంతో పంపించాను ఇట్లా ఆన్లైన్లోనే. తర్వాత నిజంగా ఇక్కడికి వచ్చి చూడాలి అనిపించింది. మా యొక్క టెంపుల్ పూజారి గారు ఆయన చెప్పారనమాట, ఇక్కడ చాలా బాగుంటుంది, ఒకసారి వెళ్ళొద్దాం అంకుల్ అని చెప్పేసి ఆయన చెప్పడం మూలంగా ఇక్కడికి దర్శనం చేసుకోవాలనిపించింది. ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ చూసిన తర్వాత చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే మన ఇంట్లో అమ్మా నాన్నలు చూసుకోవాలంటేనే తండ్రికి కానీ ఈ కొడుకులకు కానీ కోడలకు కానీ ఎంతో భారంగా అనిపిస్తుంటుంది వాళ్ళకి. అటువంటిది ఇటువంటి 500 మంది 600 మందిని మానసిక స్థితి సరిగా లేని వాళ్ళని చూడాలి అంటే కనుక చాలా వాళ్ళకి నిజంగా వాళ్ళకు ఉన్నటువంటి ఓర్పు కానీ శక్తి కానీ ఎన్ని డబ్బులున్న కోడీశ్వరునికి కూడా ఉండదు. సో చాలా సహకారం వీళ్ళకి అందించాలి, మనలాంటి వాళ్ళు అందించాలని కోరుకుంటున్నాము. సో వీరు కూడా ఇటువంటి కార్యక్రమాలని చేసినందుకు చాలా అభినందించడం జరుగుతున్నది. జై శ్రీరామ్. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం.